అలాగే ఆర్టిస్టులు అందరూ కూడా ఉండాలి. అందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా శుభ సాయంత్రం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మంచి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. ఇప్పుడున్న జనరేషన్ కి నేను చదువుకున్నా కూడా మాకు కూడా ఇంత దేవుడి భక్తి గురించి ఇట్లా చెప్పే వాళ్ళైతే తక్కువ ఉన్నారు. అందరూ కూడా స్టడీస్ అని చెప్పేసి ఇప్పుడు అందరినీ స్టడీస్ ఉద్యోగాలు అంటే దేవుళ్ళ గురించి కలుస్తాం. కానీ దేవుడి మీద భక్తి గురించి అయితే మనము కొంచెం తక్కువగా ఉందని అనుకోవచ్చు ఇప్పుడున్న జనరేషన్ చూస్తామంటే. కానీ మీరందరూ కూడా దేవుని భక్తి అనేది కనిపించాలనే ఉద్దేశంతో అదేవిధంగా ఈ హనుమాన్ చాలీసా పారాయణం అనేది 22వ వారము అనేది సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. పోయిన వారం కూడా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారు. మళ్ళీ ఈ వారం కూడా ఆహ్వానించిన ఈ ఆలయ కమిటీ వారికి కూడా మా ధన్యవాదాలు. ముఖ్యంగా ఎస్ఐ గారు మంచి మాటలు చెప్పారు. ముందు తల్లిదండ్రుల్లో మార్పు వస్తేనే పిల్లలు మారుతారు. మనం తల్లిదండ్రులు ఏది అనుకరిస్తున్నారో పిల్లలు అదే అనుకరిస్తారు. ముఖ్యంగా ఇక్కడ కోరేది ఏంటంటే ఇంతమంది మహిళలు ఉన్నారు. ముందు తల్లిదండ్రులుగా ముందు మనం మారుతాం. ఫోన్ అనేది మంచి చెప్తున్నాను. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆస్వాదించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ఎస్ఐ గారికి, తర్వాత మా ఉప సర్పంచ్ గారు, హర్ష గారు, తర్వాత మా వార్డు మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఈ కార్యక్రమానికి చేసిన మన వర్ణి ఎస్ఐ గారికి మరియు మన సర్పంచ్ గారికి, గ్రామ ప్రజలందరికీ నా యొక్క అభినందనలు. సార్ చెప్పినట్టుగా సర్పంచ్ గారు చెప్పినట్టుగా మన పిల్లలకి మనం వాళ్ళకి గారం చేస్తున్నారని చెప్పేసి ఫోన్ ఇచ్చి ఇదిగో ఫోన్ పట్టుకో తిను, ఇటు ఫోన్ ఇస్తాం ఇటు మూత పెడతాం. ఫస్టే చిన్నప్పుడే వాళ్ళకి అది ఇవ్వకుండా కొట్టడం తప్పు కాదు. రెండు కొట్టడి భయం పెడితే ఫోన్ దగ్గర రాదు. నాకు తెలిసేది అది ఫోన్ మొత్తం దగ్గర రాని. కానీ అట్లనే ఇక మన విలేజ్లో కొద్దిగా చిన్న డ్రగ్స్కి అలవాటు పడిన కొందరు ఉన్నారు యువత. వాళ్ళని కూడా మార్పు తీసుకొద్దాం అందరం కలిసి. వాళ్ళని ఏదో శిక్షించాలని కాదు, వాళ్ళు గుర్తించి దానివల్ల జరిగే అనర్థాలు ఏంటి, రేపు ఇన్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, దానివల్ల ఆ డ్రగ్స్ తీసుకుంటే ఏమైతే, గంజాయి తీసుకుంటే ఏమైందని వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చే ఏర్పాటు చేద్దాం ఎస్ఐ గారి ద్వారా. అట్లనే కొద్దిగా అందరూ కూడా ఈ విషయంలో శ్రద్ధ చూపిద్దాం. ఎవరెవరు దీనికి అలవాటు పడ్డారని మనం సిగ్గుపడద్దు. ఇప్పుడే వాడిని కంట్రోల్ చేస్తే ఇన్ ఫ్యూచర్లో వాడు మన చేతికి దొరుకుతాడు. ఫస్ట్ టైం మనమే మావాడు తాగుతున్నాడు కదా ఎందుకు చెప్పాలా అనే చదువు మర్చిపోండి. ఏమైనా ఉంటే ఎస్ఐ గారికి డైరెక్ట్ చెప్పిన వాళ్ళే, లేదా నాకు చెప్పినా, లేదా మన వార్డు మెంబర్లు కదా, మన పెద్ద మనుషులు ఎవరికి చెప్పినా సరే సో పర్సన్ గంజాయికి అలవాటు పడ్డాడు, కౌన్సిలింగ్ చేద్దామని అంటే తీసుకొచ్చి ఎస్ఐ గారి ముందు, లేకపోతే ఎవరు లేకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఎస్ఐ గారి ముందు కౌన్సిలింగ్ చేద్దాం. ఫస్ట్ కట్ట మొత్తం మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే మెయిన్ ఏంటంటే అక్కడ టోటల్గా 2 years నుంచి మేము ఇంతకుముందు ఎస్ఐ గారి
క్యాంప్ గ్రామంలో ఉన్నటువంటి ఈ హనుమాన్ మందిర్కి ఈరోజు రావడం జరిగింది. ఈ కమిటీ వారు మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మా పోలీస్ శాఖ తరఫున మేము కూడా ఇక్కడ అరైవ్ అలైవ్ అనే ఒక కార్యక్రమం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ కూడా మేము ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. వీరందరూ కూడా అరైవ్ అలైవ్లో భాగస్వాములు కావడము, అదేవిధంగా మేము హెల్మెట్ గురించి ఈరోజు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాల్సిందిగా కోరడం జరిగింది. మీ అందరూ కూడా వర్ణి మండల పరిధిలో అదేవిధంగా మోస్రా చెందు అన్ని మండలాల్లో కూడా ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరించి బండ్లను నడపాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అందరికి కూడా చిన్న పిల్లలకి ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ అందరినీ కూడా ఇక్కడ గ్యాదర్ చేసి ఈ ఆలయ కమిటీ మెంబర్స్ అదేవిధంగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఈ మొబైల్ ఫోన్లు వాడకుండా అందరిని ఒక దగ్గర గ్యాదర్ చేసి మంచి కమ్యూనిటీ స్కిల్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా కూడా నిర్వహించాలని చెప్పేసి దానికి మా వంతు సహకారాలు కూడా అందిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. అరైవ్ అలైవ్ అనే కార్యక్రమము ఇది ఈరోజు కానీ అట్లేం ఉండదు, 22 డేట్స్ అట్లేం లేవు. యాక్చువల్గా ప్రోగ్రామ్ అయితే గౌరవ డీజీపీ గారు 27 తారీఖు వరకు కూడా ఉన్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా. కాకపోతే ఏంటంటే మేము ప్రతిరోజు కూడా ఇట్లాంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. అందరూ కూడా హెల్మెట్ ధరించే వరకు మా యొక్క ఈ ప్రోగ్రామ్స్ అనేటివి కండక్ట్ చేయబడతాయి. అదేవిధంగా ఎవరైనా ఈ నైట్ టైంలో తిరగడం అట్లాంటివి ఏమన్నా చేసినట్టయితే మాకు సమాచారం అందించగలరని చెప్పేసి కోరుతున్నాను.